న్యూస్. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వంగవీటి రాధాకృష్ణ. విజయవాడలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. వర్మ డబ్బు కోసం వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగ అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టిన వాళ్లన్నారు. అన్నీ తెలుసంటూ కోతలు కోసే వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు రాధాకృష్ణ. వర్మకు తీవ్ర హెచ్చరికలు చేశారు వంగవీటి రాధ. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. వైపు వంగవీటి సినిమా విడుదల నేపథ్యంలో ఈరోజు దివంగతులైనటువంటి వంగవీటి మోహన్ రంగ వర్ధంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం మీద మనతో మాట్లాడేందుకు వంగవీటి రంగ వారసుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వంగవీటి సినిమాకి సంబంధించి ముందు నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి విమర్శలకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మొదలా చివరా తెలియనివాడు ఏదో సినిమా పకోడీగడి సినిమా తీశాడని చెప్పి రక్త గూడు తినడానికి కక్కుతుపడే ఎదవ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది చరిత్ర తెలియదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుని ఊరికనే సొల్లు కబురు చెప్పేవాడు. వెళ్ళి డబ్బు కక్కుతుపడి చెప్తున్నాడు కదా, డబ్బు నిజంగా నీకు అంత కొరవ ఉందని చెప్పంటే రంగారావు అభిమానులందరూ అడిగితే తలా కొంత పుష్టి చేస్తారు నీకు. అసలు ఆ డబ్బుతో నువ్వు జీవితాంతకాలు ఈ జన్మ కాదు 10 జన్మలో సరిపోయేంత డబ్బు ఇస్తారు నీకు. అసలు రంగారావు అభిమానులు వంగవీటి సినిమాకి సంబంధించి తగిన మూల్యం చెల్లించుకునే టైం దగ్గర పడిందని చెప్తున్నారు. ఆ మూల్యం అది ఎప్పుడు వస్తుంది? ఆ టైం ఎప్పుడు వస్తుంది? టైం వస్తుంది, వచ్చినప్పుడు దానికి అదే మీకే తెలుస్తుంది. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది? వంగవీటికి సంబంధించి మొదటి నుంచి కూడా వివాదంగా ఉన్నటువంటి నేపథ్యంలో రత్నకుమారికి సంబంధించినటువంటి సీన్లు కూడా ఎవడో ఏదో పరిపాలితనగా చూపించారని చెప్పని ఏ రంగారావు అభిమానులు ఇదేమి కాదు. అసలు రంగారావు అభిమానులు అలాగే ఉంటారు. వాళ్ళకి తెలుసు రంగారు అంటే ఎలాంటి నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. సో కొత్తగా వాళ్ళ గురించి స్పెషల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? చూద్దు కానీ కంగారు ఎందుకు వస్తుంది? ఇప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి 4 రోజులు అవుతుంది. చెప్పాను కదా, సంపాదించాలనుకున్నాడు, సంపాదించాడు. నీకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిన టైం వస్తుంది. మొత్తం మీద కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకునే వంగవీటి సినిమా టైటిల్ని తీశారు. కానీ అందులో ఉన్నటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో ఆ గ్రావిటీకి సంబంధించి చరిత్రకి సంబంధించినటువంటి ఎటువంటి చిత్రాలను ఎటువంటి సన్నివేశాలను కూడా చూపించలేదు. కాబట్టి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదని చెప్పి కూడా వంగవీటి రాధా రామ్ గోపాల్ వర్మకి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ.